యాజ్ ఏ కెరియర్. మీరు ఈ వెస్టేజ్కి ఏ విధంగా చేస్తున్నారు? ఒక కెరియర్గా తీసుకొని చేస్తున్నారా? అంటే ఎలా ఉండాలి నా ముందు భవిష్యత్తు, బిఫోర్ నేను ఎలాగ ఉండినా, ఈ వెస్టేజ్కి వచ్చిన తర్వాత, ఈ వెస్టేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఎలా ఉండాలి అంటే, చూడండి చాలా మంది లైఫ్లు మారుతున్నాయి, మనం చూస్తున్నాం. ఎలా నువ్వు ముందు ఒక ప్లంబరా, ఆటో డ్రైవరా, సంథింగ్ సంథింగ్ ఒక టైలరా, ఏదైనా సరే కానీ ఈ వెస్టీజ్కి వచ్చినాక మన కెరియర్ అనేది మారుతుందంటే ఓన్లీ ఫర్ వెస్టీజ్లో మాత్రమే. మరి మనం మా లైఫ్ మారాలంటే ఏం చేయాలి? మోస్ట్ ఇంపార్టెంట్ మన బిజినెస్కి హౌ టు సక్సెస్. ఏం చేస్తే ఈ వెస్టీజ్లో సక్సెస్ అవుతాం అంటే, డూ ద బేసిక్ 7 స్టెప్స్ ఫర్ డే. ఇది ప్రతిరోజు ఫాలో అవ్వాలి. మన వెస్టీజ్కి సక్సెస్ సీక్రెట్ 10 కోర్స్ అండ్ 7 స్టెప్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ జాయిన్ అవుతాం, తర్వాత ఏం చేస్తాం? ఐడి తీసుకుంటాం, ప్లాన్ వింటాం, ఐడి తీసుకుంటాం, ఫస్ట్ ప్రొడక్ట్ తీసుకుంటాం. ప్రొడక్ట్స్ ఈ బిజినెస్ ఏంటి అసలు? ప్రొడక్ట్స్ తీసుకుంటాం, యూజ్ చేస్తాం. యూజ్ చేస్తేనే యూజ్ ద ప్రొడక్ట్స్. మన ప్రొడక్ట్స్ని మీరు తీసుకెళ్ళి రేపు వాడతా, ఎల్లుండి వాడతా అనేసి పక్కన పెట్టినామనుకో, దాని రిజల్ట్ మనకు తెలియదండి. కాబట్టి అవి తీసుకెళ్ళి పక్కనైనా కొనాల్సిందే, ఇందులోనైనా కొనాల్సిందే. డీమార్ట్ కావచ్చు, మోర్ కావచ్చు, ఎక్కడైనా కొనాల్సిందే. ఇక్కడ షాపు బ్రాండ్ చేంజ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ప్రొడక్ట్స్, యూజ్ ద ప్రొడక్ట్స్ తీసుకెళ్ళి యూజింగ్ చేసిన తర్వాత మీకు అక్కడ ఏదో ఒకటి నచ్చుతుంది. సోప్ కావచ్చు, పేస్ట్ కావచ్చు. నేనైతే పేస్ట్ అండి, నాకు ఎవ్రీ మంత్ పళ్ళు వాపు వచ్చింది. అక్కడ పడిపోయిన బటర్ లిక్విడ్, కుకింగ్ ఆయిల్ ఫస్ట్. కాబట్టి సార్ అండ్ మేడమ్స్ జూమ్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, ఒక్కరు కనెక్ట్ అయినా ఇద్దరు కనెక్ట్ అయినా ఫస్ట్ వాటిని యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత ఆ రిజల్ట్ ఉంటుంది కదా, నాకు చాలా బాగా అనిపించిందండి ఈ పేస్ట్ వాడడం వల్ల, సోప్ వాడడం వల్ల స్కిన్ బాగుంటుంది, ఏదో ఒకటి మీకు నచ్చుతుంది కదా, అది అనేది షేర్ ద ప్రొడక్ట్. అది ఇప్పుడు మనము ఒక షాప్కి వెళ్తాము, బిర్యానీ షాప్కి వెళ్తాము, క్లాత్ షాప్కి వెళ్తాము, షూస్ తెచ్చుకుంటాం, ఎవ్రీథింగ్ ఏదో ఒకటి ఒక షాప్కి వెళ్ళినప్పుడు దాని గురించి మనము షేర్ చేస్తాం, రిజల్ట్ అనేది షేర్ చేస్తాం. ఏ విధంగా చాలా బాగుంది, ఒక సౌత్ ఇండియా షాప్కి వెళ్ళడం వల్ల, మాంగళ్యకి వెళ్ళడం వల్ల ఈ శారీ బాగుంది, మీరు కూడా వెళ్ళి తెచ్చుకోండి అని ఎన్నో 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 చెప్తున్నాం. అదేవిధంగా వెస్టీజ్లో మన ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత దాని యొక్క రిజల్ట్ అనేది షేర్ చేసుకుంటే వండర్ఫుల్ వండర్ఫుల్ మనకు కొంతమంది లీడర్స్ తయారవుతారు. అట్లా షేర్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, మేక్ ఏ లిస్ట్ రాసుకోవాలి. నా దగ్గర ఉంది, నా ఫోన్లు ఉంది అంటే కాదండి, అది రాసుకున్న తర్వాత ఒక డైరీ పెట్టుకోండి, ఒక నోట్బుక్ పెట్టుకోండి. మీ చిన్ననాటి ఫ్రెండ్స్ కావచ్చు, 10th క్లాస్ ఫ్రెండ్స్ కావచ్చు, ఇంటర్ ఫ్రెండ్స్ కావచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళ నైబర్స్ కావచ్చు, చుట్టాలు కావచ్చు, మీ మేడం వాళ్ళ సైడ్ కావచ్చు, సార్ వాళ్ళ సైడ్ కావచ్చు, ఎవ్రీథింగ్ మన ఇంటి ఎదురుగా కావచ్చు, వెనుక కావచ్చు, మనతో ఉన్న వాళ్ళకు ఇట్లా ఒక బిజినెస్ ఉందండి. ఫస్ట్ బిజినెస్ అని మెన్షన్ అంటే బిజినెస్ అని మెన్షన్ చేయకండి, ఇట్లా ఆర్గానిక్ ప్రొడక్ట్స్, ఇండియన్ ప్రొడక్ట్స్ చాలా బాగుంది, న్యాచురల్ చాలా బాగున్నాయండి అని చెప్పిన తర్వాత, ఇలా వాడిన తర్వాత బిజినెస్ కూడా చేసుకోవచ్చు అనేది. అట్లా మనకి అమ్మో బిజినెస్ అట్లా చాలా మంది, మాకు టైం లేదండి, మాకున్న బిజినెస్లే సరిపోవట్లేదు, ఇంకా అక్కడెక్కడ టైం ఇస్తామంటారు. బిజినెస్ అని ముందే చెప్పకండి, ఎందుకంటే మేము చాలా బిజీ అంటారు. ఫస్ట్ వాడు అదే అంటారు, మేము చాలా బిజీ అండి, మాకేడే టైం ఉంటుంది. మీరు టైం అలా కాదండి, యూజ్ చేయండి. అలా యూజ్ చేసిన రాయల్ కస్టమర్, ఇప్పుడు మన రాజు కూడా చెప్పిండు, ఎన్నో మనం వింటున్నాం. ఒక కస్టమర్గా ఉన్న మీ దాంట్లో సెల్ఫీ పీవీ ఇచ్చిర్రు అనుకో, వాళ్ళకు ప్రొడక్ట్ కొట్టించి మీ దాంట్లో ఇచ్చిన మీకు పీవీ వస్తుంది. అట్లా కూడా కొంతమందిని పెట్టుకోవాలి. అందరూ బిజినెస్ చేయరండి. లిస్ట్ రాసుకోండి, మేక్ ఏ లిస్ట్ రాసుకోండి, ఇన్వైట్ ద పీపుల్. ఇప్పుడు లిస్ట్ రాస్తావు, లిస్ట్ రాసిన తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు పలానా సండే రోజు CEO ఉందండి, అక్కడ వచ్చి అక్కడ వినండి. మీకు అక్కడ ఎలా అక్కడ మాట్లాడే లీడర్ యొక్క, అప్పుడు మొన్న శ్రీనివాస్ సారు మాట్లాడిండు, సలీం సారు మాట్లాడిండు. ఫస్ట్ వాళ్ళు ఏ స్థితి నుంచి ఎట్లా వచ్చిర్రు, ఇప్పుడు ఈ ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా తీసుకుంటారు అనేది మొత్తం వాళ్ళ ఆటోగ్రూప్ మొత్తం చెప్పేసారు. ఆ మాటలు విని ఏదో ఒక మాట ద్వారా కనెక్ట్ అవుతారు. కాబట్టి లిస్ట్ రాసుకున్నాక చేసినాక వాళ్ళని తీసుకొచ్చి CEOలలో కూర్చోబెట్టాలి. జూమ్ ఇన్వైట్ చేయాలి, అదేవిధంగా CEPకి ఇన్వైట్ చేయాలి,
అన్నిటికి మనం సీఈఓలకు ఇన్వైట్ చేయాలి. అక్కడ కూర్చోపెడితే వాళ్ళకి ఏదో ఎవరో ఒకరి మాటలు కనెక్ట్ అయితే అక్కడ మళ్ళీ బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ట్రైనింగ్స్ అండ్ మీటింగ్స్ మోస్ట్ 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 100% మన బిజినెస్కి ఇదే ఇదే కంపల్సరీ అండి. ట్రైనింగ్స్ ఎంత మన వండర్ఫుల్ విన్నింగ్ టీమ్ నేర్పించడానికి ఉన్నప్పుడు నేర్చుకోవడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఎంత నేర్చుకున్న వెస్టీజ్ అనేది కొత్త కొత్త లాంచ్ అవుతున్నాయి, కొత్త కొత్త ప్రొడక్ట్స్ వస్తున్నాయి, నాకు అన్నీ తెలుసు, ఇదే ప్లాను, ఇదే ఫాలోఅప్, ఇదే అనుకోకూడదు. కానీ ప్రతి ట్రైనింగ్లో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాం కాబట్టి ట్రైనింగ్స్, బ్యూటీ ట్రైనింగ్ కావచ్చు, సిఎన్టీ ట్రైనింగ్ కావచ్చు, అగ్రి ట్రైనింగ్ కావచ్చు, మనకి ఏ ట్రైనింగ్ ఉన్నా కంపల్సరీ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలి. అదేవిధంగా మీటింగ్స్ కూడా వారం వారం మీటింగ్స్, వీక్లీ మీటింగ్స్, అదేవిధంగా మార్నింగ్ జూమ్ మీటింగ్లో కూడా వాళ్ళని ఇన్వైట్ చేయాలి. అటెండ్ చేసినాం అనుకో మన ఈ బిజినెస్ ఏంటి, ఈ స్కిల్స్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళు సొంతంగా ఒక లీడర్ తయారైనప్పుడు మీ కింద ఒక లీడర్ తయారైనప్పుడు మీకు ఊరికే వాళ్ళ వెంట పడడం అనేది తగ్గుతుంది కదా. అందుకే వాళ్ళని ఒక 100% లీడర్గా తయారు చేయాలి. అది ఎక్కడ తయారవుతారంటే మీటింగ్స్లో, ట్రైనింగ్స్లలో అవుతారు. అయిన తర్వాత ఫాలోఅప్ చేయాలి. ఎలా ఉంది ఈరోజు, ఎక్కడ ప్లాను అని కాల్ చేయాలి. మన అప్లైనర్గా వాళ్ళకి తీసుకొచ్చి వదిలేయడం కాకుండా మీటింగ్లో కూర్చోబెట్టి తర్వాత సార్ ఎలా అనిపించింది ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. బయటకు వెళ్ళి నేనైతే అలాగే చేస్తే ఎలా అనిపించింది సార్ ఈరోజు మీటింగ్ విన్నారు కదా అనేసి ఎవరు లెగ్గన కానీ మన కింది టీం వాళ్ళని మాత్రం నేను కంపల్సరీ ఎలా అనిపించింది సార్ అని ఫీడ్బ్యాక్ తీసుకుంటా. అదే సార్ సింపుల్ ఇలా చేయాలి, యూజ్ చేయాలి, నచ్చింది షేర్ చేయాలి, మనకు ఇంకా ఇందులో మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఇట్లా చేయాలని ఫాలోఅప్ చేయాలి. అది జూమ్కి ఇన్వైట్ చేయడము, వాళ్ళకి లింక్స్ పంపించడము, మాట్లాడడము, ఎవ్రీథింగ్ వాళ్ళకి ఏది డౌట్ ఉన్నా వాళ్ళకి క్లారిటీ అనేది ఇవ్వాలి. ఓహో ఇది వాళ్ళ బెనిఫిటే చూసుకోవట్లేదు, మమ్మల్ని కూడా ఒక పైకి తీసుకురావడానికి చూస్తున్నారు అనేసి వాళ్ళు డిసైడ్ అవుతారు అన్నట్టు. మనం ఈరోజు వాళ్ళని ఫాలోఅప్ చేస్తే వాళ్ళ కింది వాళ్ళని కూడా వాళ్ళు వస్తూ ఫాలోఅప్ చేసి ఒక వండర్ఫుల్ లీడర్స్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫాలోఅప్ వెరీ ఇంపార్టెంట్ లీడర్స్. అదేవిధంగా లాస్ట్ అండ్ టీం వర్క్. ఇదేంటి అసలు మన బిజినెస్ ఏంది, నేను ఒక్కదాన్ని చేస్తే అది నా ఓన్ జాబ్ అవుతుంది. ఏదో షాప్ పెట్టుకుంటే బ్యూటీ షాపో ఏదో ఒకటి బ్యాంగిల్స్ షాపో పెట్టుకుంటే నేను ఒక్కదాన్ని చేసుకుంటే ఆ షాప్ తెరిస్తేనే వస్తుంది. కానీ ఇక్కడ ఏంటిది మన బిజినెస్ టీంతో చేయాల్సిన బిజినెస్ ఇది. అంటే మనం అందరం కలిసికట్టుగా చేసుకునే బిజినెస్ ఇది. కాబట్టి మనం ఈ టీం వర్క్ అనేది ప్రతి ఒక్కటి మధ్యలో హోమ్ మీటింగ్స్ పెట్టాలి. అదేవిధంగా ప్లాన్స్ ఇండివిజువల్గా వాళ్ళకి అలవాటయ్యే వరకు ఆ ప్లాన్స్లో టైం ఇవ్వాలి. అది అగ్రి గురించి కావచ్చు, దేని గురించి హెల్త్ గురించి కావచ్చు, అట్లా కావచ్చు. మనం ఒక మంచి టీం చేసుకున్నాం అనుకో అక్కడి నుంచి మనకు 100% లీడర్స్ అనేది తయారవుతారు. మన యొక్క బిజినెస్కి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ 10 కోర్స్ స్టెప్, అదేవిధంగా బేసిక్ ద 7 స్టెప్స్. ఇవి ఫాలో అయినాం అనుకో, ఇది చూడండి ఓన్లీ ఈ 7 ప్రతిరోజు ఇది ఒక్కొక్కటి ఫాలో అవుతున్నామా, యూజ్ చేస్తున్నామా, నచ్చిందాన్ని షేర్ చేస్తున్నామా, రోజు లీస్ట్ రాసుకొని జూమ్కి ఇన్వైట్ చేస్తున్నామా,